ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన నిద్రించి చురుకైన మెలికిన గురించి మరో సూర్యోదయించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజంతట్లో ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికిరము, ఆయన యొక్క వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికిరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. గడిచిన రాత్రి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు, మరో సూర్యోదయాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు అంతా కూడా తండ్రి మీరు ఎక్కడ చోట మనం భద్రపరచండి, కాచి కాపాడండి, సంరక్షించండి తండ్రి. నాయన ఈ యొక్క దినమంతా కూడా తండ్రి మీ కృపలో భద్రపరచండి. మేము చేయు ప్రతి పనిలో తోడుగా ఉండండి, ప్రతిదీ మీ చిత్తానుసారంగా చేటుకు సహాయం ఇవ్వండి తండ్రి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోయి మీ కొరకు సాక్షులుగా జీవించటకు సహాయాన్ని ఇవ్వండి తండ్రి. ఎంతమంది ప్రార్థన సమయంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఏ విషయం గురించే మీ పాదాలు చెంత మొరపెడుతున్నారో నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి. ఎంతోమంది నాయన తండ్రి ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్కరు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి నాయన తండ్రి. మీ కృపలోనే జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా తండ్రి ఎంతమంది తండ్రి ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇంతకాలం కాచి కాపాడి భద్రపరిచి నూతన సంవత్సరం దయాకిటని ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు తండ్రి తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహింపరిచి కనిపించే భాగ్యాన్ని ఉంది అయ్యా. మీ కృపనిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా అదేవిధంగా తండ్రి ఎంతమంది నాయన తండ్రి నాయన ఈరోజు తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి తండ్రి. నాయన తండ్రి నాయన మీ కృపలో భద్రపరచండి తండ్రి. రాబో తరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయండి నాయన. మీ సహాయాన్ని ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి నాయన ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారో తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి తండ్రి. మీ అందున్న నిరీక్షణ చేత ఆదరింపబడి మీలో ముందుకు సాగి మీకు మహిమకరంగా జీవించటకు సహాయం దయచేయండి. సహాయాన్ని ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయమని నాయన తండ్రి. ఈరోజంతా కూడా నాయన మీరు ఎక్కడ చోట వల్ల భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తిరిగి రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొనేంతవరకు మీ కృపలో భద్రపరచమని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం బయట విని బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక, ఆమేన్. దేవకావమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.